హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ నామాల మనోజ్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే విజయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను విజయ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వచ్చేసి మొన్న రీసెంట్గా జరిగిన వైష్ణవి ఇష్యూ గురించే మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంతవరకు జరిగినా కూడా అసలు ఎటువంటి రియాక్షన్ లేదు మేడం హరిబాబు పైన. అంటే పోలీసులు ఆయన కాపలాగా ఆయనకనే పనికొస్తున్నారా ఏంటి అనేది ఇప్పటివరకు కూడా చాలామందికి ఒక డౌట్ ఉండిపోయింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఇచ్చేయండి, లేదంటే మీ చేత కాకపోతే మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం వాని గురించి. సో అని చెప్పినా కూడా ఇంకా డిలే చేస్తూనే వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక విధంగా తనకు ఆత్మశాంతి కలగాలనుకుంటే ఈయనను చంపేయాలని కొందరు, లేదు ఇతన్ని ఉరిశిక్షాలని కొందరు, ఇలా జరుగుతూనే ఉంది ఇప్పటివరకు కూడా. ఏంటి మనం ఈ చూసుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? హరిబాబుని ఇంకా వాళ్ళు పోషించడం ఎంతవరకు కరెక్ట్, ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి. సో మీరేమంటారు దీని గురించి ఓవరాల్గా చూసుకుంటే? ఒక అందమైన లేత గులాబీ వైష్ణవి, ఆమె ఒక బురదలో పుట్టినటువంటి తామర పువ్వులు. అంటే ఆ పిల్ల రీల్స్ చేసుకుంటా మరి దానివల్ల ఇన్కమ్ వచ్చి ఉంటుందేమో నాకైతే తెలియదు. తల్లిదండ్రులను సంతోషపెడుతూ అందరినీ ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, అందరినీ సంతోషపెడుతూ ఏదో వీడియోలు చేసుకుంటా ఉన్న ఒక అమాయకపు అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి కూడా ప్రేమించింది, తను మేజర్ అయ్యే వరకు వెయిట్ చేసింది, నమ్మి. పెళ్ళి అంటే అంత సామాన్యమైన విషయం కాదు కదా, ఎంతో రిస్క్ తీసుకుంది పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం అంటేనే ఒక రిస్క్. చిన్న ఏజ్ అయినా కూడా నాకు ఒక మంచి అబ్బాయి దొరికాడు, నాతో పాటు వీడు కూడా రీల్స్ చేసుకోవచ్చు, మేమిద్దరం కలిసి చేయొచ్చు అని ఆ అమ్మాయి ఎన్నో కళలు. కానీ రీల్స్లో కళలు అంటే నేను అనేది ఏమిటంటే ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేసుకుందాం మేమిద్దరం కలిసి, ఇంకా కొంచెం ఎదగచ్చు కదా అట్లా మంచిగా. అంటే ఈమె తీసే కూడా ఒక పద్ధతిగా, ఒక పద్ధతిగా తన డ్రెస్సింగ్ కానీ తన ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోనే, ఎటువంటి వల్గారిటీ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోనే తను ప్రజల్ని జనాల్ని ఆకట్టుకుని అందరూ ఈరోజు వైష్ణవి వి మిస్ యూ అని పెడుతున్నారు. కానీ ఎందుకు ఆడపిల్లలు ఒక విషయానికి వచ్చేసరికి గుడ్డిగా మగవాడిని నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లా. వాడి బుద్ధి మారదు నిజం చెప్పాలంటే. మగవాడు అనేవాడు ఇలాంటి మగవాళ్ళని నేను అనేది అందరిని అనట్లేదు, భార్యల్ని గౌరవించే ప్రతి మగవాడికి నేను నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఇలాంటి చీడ పురుగుల్ని ఎంత తొందరగా వదిలించుకుంటే సమాజానికి అంత మేలు. ఈరోజు హరిబాబుని పట్టుకున్నారు, ఆ రూమ్లో ఎవరూ లేరు, ఆ అమ్మాయితో పాటు వీడు ఒక్కడే ఉన్నాడు, పక్క రూమ్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా బయట నుంచి ఎవరు వస్తారు? వీడిని కాపాడడం కోసం బయట నుంచి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారని చెప్పి ప్రచారం నడుస్తుంది. ఎవరూ రాలేదు, వాడే చంపాడు అమ్మాయిని. వాడి స్వయంగా వాడి స్వహస్తాలతో కత్తి తీసుకొని ఆ పిల్లని నరికి మళ్ళీ గొంతు బిసికి అతి క్రూరంగా. ఎందుకంటే ఇది నేను మాట్లాడే మాటలు కాదు విజయ్. ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది, దాంట్లో క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ వెసులుబాటు, ఎందుకు వాడిని పెట్టుకొని ఇంకా మేపుతున్నారు, ఏమి చూస్తున్నారు వాళ్ళు? ఇంకా ఒక అమ్మాయిని, ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని, అంటే రెండు నిండు ప్రాణాలని, మంచి పండంటి బేబీకి జన్మనివ్వాల్సినటువంటి వైష్ణవి చనిపోయింది. ఆ బేబీ కూడా లోపల అర్ధాంతరంగానే ఆ అమ్మాయి మరణంతో ఆ బేబీ కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఎందుకు ఈ యొక్క ఆలస్యం? ఎందుకు వాడిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? వాడి దగ్గర ఏ డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు? ఏం తీసుకుని వాడిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇదొకటే కాదు మేడం, చాలా కేసులు ఇలానే పెండింగ్ పడుతూ ఉన్నాయి. ఎందుకంటే చంపిన వాళ్ళని తొందరగా ఏదో ఒక శిక్ష విధించకుండా సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తూ, ఇక్కడ చనిపోయిన వాళ్ళకు మనశ్శాంతి లేదు, అక్కడ బతికి ఉన్న వాళ్ళకు మనశ్శాంతి లేదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకు మనశ్శాంతి లేదు. సో ఎందుకు మేడం ఈ ఆలోచన అనేది? ఎందుకు అసలు? మీకు గుర్తుందో లేదో ప్రియాంక రెడ్డి కేసులో ఏం చేశారు? అవును, షాద్నగర్ జరిగింది ఇష్యూ. ఇష్యూలో స్టూడెంట్ సైట్ ఇమ్మీడియట్ గా పబ్లిక్ అంటే అందరికి కాల్ చేసి వాళ్ళని కాల్ చేసి పబ్లిక్ లో పెట్టారు. అలాంటి శిక్షలు ఎందుకు అమలు పరచట్లేదు తర్వాత? అంటే తెలుస్తుంది ఇక్కడ ఎవరు లేరు, ఇంకా వాడే చంపాడు. అది చిన్నపిల్లలు అడిగినవాడు, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడిగిన, ఎవరిని అడిగినా చూసిన వాళ్ళు ఆ ఇష్యూని మనం ఎక్కడైనా ప్రొజెక్ట్ చేసినా కూడా వాడే చంపాడు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వాడే చంపాడు. మరి ఎందుకు చట్టం ఇంకా ఆ అబ్బాయిని ఇంకా కూర్చోబెట్టి మేపటము, ఆ జైల్లో పెట్టి వాడేదో గుండె నొప్పి వాడే యాక్టింగ్ చేయడం? వాడు మహానటుడికి యాక్టర్ అయిపోవచ్చు నిజంగా బయట ఉండుంటే మాత్రం. వైష్ణవి నటిస్తుంది అనుకున్నాం కానీ వీడు జీవించాడు కొన్ని వీడియోల్లో కూడా అమ్మాయితో. మంచి కళాకారుడే అనిపించే విధంగా ఉన్నాడు.
కళాకారుడు అనేటువంటి వాళ్ళు ఏం చేశాడు, ఇక్కడ కూడా కళాకారుడిగా నిజంగా నటిస్తున్నాడు భయంకరంగా నటిస్తున్నాడు. ఏదో గుండె నొప్పి వచ్చినట్టు మరి ఆమె లేని జీవితం అనుకున్నప్పుడు ఆమెను ఎలా చంపావు నువ్వు? ఏ ధైర్యంతో చంపావు? అంటే నీకు శిక్ష పడుతుందని తెలియదా? అంటే చట్టాల పట్ల మన వాళ్ళకి అంత అవగాహన ఉంది అని అర్థం. అంటే తర్వాత ఎవరు, నేనెవరో వాళ్ళెవరు. మీరు చెప్పింది వాస్తవం అండి. వీళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారంటే ఇప్పుడు శిక్ష ఏమో ఎప్పుడో వేస్తారు, చంపేసిన ఏముంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఈ ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, మళ్ళీ 6 రోజుల తర్వాత వాయిదాలు. అసలు వాయిదా ఎందుకు? వాడు చంపాడు, వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, వాడే చంపాడని వాడు ఒప్పుకున్నాడు, అడ్మిట్ అయ్యాడు. అయినా ఎందుకు క్షమిస్తున్నారు వాడిని? ఒక కుటుంబంలో ఆ తల్లి ఆ బిడ్డని కనలేదా? ఆ తండ్రి శోకము, అన్నదమ్ములు 13 మంది ఎంతమంది ఉన్నారంట. మరి వాళ్ళు వదిలిపెడతారా వీడిని? బయట వదిలితే మరి అలాంటప్పుడు మీరే శిక్ష వేస్తే అయిపోద్దిగా. ఇప్పుడు వాళ్ళందరినీ హంతకులు చేయడం కన్నా చట్టపరంగా వాడిని శిక్షిస్తే అయిపోద్దిగా. ఏం శిక్ష వేస్తున్నారు, అది బయటికి రావట్లేదు. ఇలాంటి కేసులు నేను పోలీసు వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఇందులో అందరూ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండుంటారు. ఎందుకంటే ఒక్కరితో ఊరికే వేసి చంపేసాడు వేసేది శిక్ష అనడానికి లేదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? అన్ని ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రూవ్ కాలేదయ్యా, రూమ్లో అబ్బాయి లేడు, హరిబాబు లేడు, ఎవరు వచ్చారు ఏమిటి, ఒక 4 వచ్చి ఉంటారు అనుకోండి, అమ్మ మామ అత్త ఇంకెవరో వచ్చారు అనుకోండి, ఎవరు చంపారు తెలియదు అనుకోవడానికి అప్పుడు ఎంక్వైరీ నడవాలి. ఇప్పుడు వాడు ఒక్కడే రూమ్లో భార్య పక్కన ఉన్నాడు, మధ్యరాత్రులు వాడి దగ్గర నుంచి అటువైపు నుంచి సౌండ్స్ వస్తున్నాయి అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. అవి వాడు వేరే విధంగా కన్వర్ట్ చేశాడని చెప్తున్నారు. అలాంటప్పుడు వాడు తప్ప రూమ్లో ఎవరు ఉంటారు? ఇంకా ఎవరు? పైగా వాడే చెప్తున్నాడు కదా, నేను చంపేశాను, నా భార్య నేనే చంపేశానని బాధపడుతున్నాడు కదా. వాడి శిక్షలు అమలు పరచడంలో లేట్ అయిపోతుంది విజయ్. ఎంత తొందరగా శిక్షలు పడితే ఆ శిక్షను కూడా మనం ఇలాగా ఛానల్లో చెప్పాలి, ఈ శిక్ష పడింది పలాని వాడికని వార్తల్లో చెప్పాలి, అన్ని విలేజెస్కి వెళ్ళాలి ఆ న్యూస్. అప్పుడు వాళ్ళల్లో కొంత భయం అనేది ఏర్పడుతుంది. అమ్మ వాడిని కాల్చి, ఇప్పుడు చూడండి 5గురిని కాల్చారు, కొన్నాళ్ళు భయపడ్డారు, 1 సంవత్సరం ఆ ప్రభావం ఉండింది. తర్వాత మళ్ళా వాళ్ళ కేసులు వేరు, మా కేసులు వేరు అనుకోవచ్చు కదా. సో కాబట్టి ఈ అమ్మాయి వైష్ణవి విషయంలో మంచి అమ్మాయి, మంచి చక్కటి భవిష్యత్తు ఉన్న అమ్మాయి, చక్కటి పిల్ల. ఆ తల్లి పాపం ఎంత అల్లాడిపోతుంది. అన్నదమ్ములందరూ బోరును విలపిస్తున్నారు. వాళ్ళు ఏం ఆశపడుతున్నారు? మా చెల్లిని చంపినోడికి శిక్ష పడాలి, వెంటనే శిక్ష పడాలి అని అడుగుతున్నారు. అది కూడా మనం చేయలేకపోతే చాలా అంటే చాలా అది నేను అవమానంగా భావిస్తున్నాను. ఒక ఆడపిల్లని చంపిన వాడికి శిక్ష తొందరగా పడట్లేదు అంటే ఎందుకు ఈ లేటు, ఎందుకు ఈ ఆలస్యం అని నేను నిజంగా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి చూడంగానే. ఆ ఫోటో చూస్తే ఆ పిల్లని, అమ్మాయి చేసిన వీడియోలు కూడా నేను చూశాను. ఎందుకు ఇంత పిల్లలు, ఇంత తెలివితేటలు ఉన్న పిల్లలు సునాయాసంగా ఒక మగాడి చేతిలో పడిపోయి వాడిని నమ్మేసి సమస్తం వాడికి అప్పగించేసి నువ్వే నా జీవితం అనుకుని వాడితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి డబ్బు కోసం, వాడు కట్నం కోసము ఆ పిల్లని ఇలా ఇంత దారుణంగా చంపాడు అనేది చాలా బాధ కలిగిస్తుంది విజయ్. ముఖ్యంగా వరకట్నం అన్న వాడిని ఏం చేయాలంటే, అసలు ఆ పేరు నోట్లో నుంచి వచ్చింది అనుకోండి, కట్నం లేదా వరకట్నం, ఈ మాటలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడుతున్నారు కదా, అలాగా ఆ మాట రాగానే వెంటనే అరెస్ట్ చేసేయాలి. వరకట్నం కేసు అంటావా అని చెప్పి తీసుకెళ్ళి తుక్కు రేగ కొట్టాలన్నమాట. కట్నం అని అడిగితే మాత్రం. ఇప్పుడు అమ్మాయికి కానుకలు అవి ఇవ్వడం అనేది వేరయ్యా. అది మనం అంటే ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకోళ్ళైనా ఇష్టపూర్వకంగా ఇచ్చుకునే, ప్రేమతో ఇస్తారు, ప్రేమతో, కరెక్ట్, ప్రేమతో ఇచ్చే కానుకలు, వాటి మీద ఎవరికి అధికారం ఉండకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయికి కష్టం వచ్చినప్పుడు, రేపొద్దున అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు తను వాడుకోవడానికి ఇచ్చేటువంటి కానుకలు అవి. కట్నం ఎందుకు ఇవ్వాలి? బంగారం లాంటి పిల్లని, 20 సంవత్సరాలు పెట్టుకున్న పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నాం మేమెందుకు ఇవ్వాలి కట్నం? అవసరం లేదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకోవాలి. అర్థమైందా? ఇచ్చుకోవడం పుచ్చుకోవడం వేరే, అది వేరే. కానీ ఇలా కట్నం అనేటువంటి పేరు పెట్టుకొని ఆడపిల్లని హింసించి బాధించిన అత్తగారు కూడా శిక్షార్హులే. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. కాబట్టి వాళ్ళందరికీ శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను విజయ్. రైట్ మేడం, ఇప్పటికైనా తనకి జస్టిస్ జరుగుతుందని మనం ఆశిద్దాము. తప్పకుండా ఎవరైతే హరిబాబు ఉన్నారో శిక్ష పడాలని మనం కూడా కోరుకుందామండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.